వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ అల్లుని మనసు అత్తగారి యుక్తి. చీపురుపల్లి గ్రామంలో సూరిశాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు సోదెమ్మ, కూతురు పేరు వేదమ్మ. సోదెమ్మ పోరు పడలేక సూరిశాస్త్రి వేదమ్మను పెంటపాడులో ఉన్న కొండేవధానులు గారి కొడుకు చిట్టిపంతులకిచ్చి పెళ్లి చేశాడు. కూతురు కొంచెమంతైనా ఎదక్కపోవడమే పెళ్లి అని సోదెమ్మ తొందరపడ్డానికి కారణం లేకపోలేదు. పండగలకి పబ్బాలకి పొరుగింటి పేరమ్మగారు అల్లుడు వస్తూ వెళుతూ ఉండడం అవి చూసి తనకు కూడా అల్లుడు ఎప్పుడొస్తాడో అని వేదమ్మ పుట్టకపోవడం నుంచే ఉబలాట పడింది. తనకు పిల్లాడో పుడతారని తెలిసినప్పుడు ఆడపిల్లే పుట్టాలని ఊళ్ళో ఉన్న అమ్మవారికి మొక్కుకున్నట్లుగానే వేదమ్మ పుట్టింది. పుట్టాక 5వ ఏటే వేదమ్మకి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన వెంటనే సంక్రాంతి పండుగ వచ్చింది. పండగకి చిట్టిపంతులు అత్తారింటికి వచ్చాడు. వేదమ్మకి 5 ఏళ్ళు అయితే చిట్టిగాడికి 8 ఏళ్ళు. అల్లుడు చిన్నవాడే కదా అని నెత్తిమీద చమురు పెట్టి నీ అమ్మ కడుపు చల్లగా నీ అత్త కడుపు చల్లగా అంటూ దీవించి తలంటి కొంగుతో తుడిచింది. సూరిశాస్త్రి కుట్టించి తెచ్చిన బొందులాగు తొడిగి పిన్ను పెట్టి గాలిపడ కొని ఇచ్చి ఎగరేసుకోమంది. పొరిగింటి పేరమ్మగారు అల్లుడు పండక్కి వచ్చాడు. పేరమ్మ పోలిబూరలు వండి పులిహార చేసి ఇంకా ఏవో చేయడానికి సిద్ధపడుతోంది. సోదమ్మకి ఏం పిండి వంట చెయ్యాలో ఒక పట్టాన తెగలేదు. తెక్కపోవడానికి కారణం ఏంటంటే ఏమి చేద్దామన్నా పప్పో పిండో నూనె నెయ్యో బెల్లమో పంచదారో కావాలి కదా. అల్లుడికి చేసి పెట్టడానికి సోదమ్మ ఇంట్లో ఏమీ లేకపోయింది. అల్లుడికి ఏమిష్టమో కనుక్కుని ఆ పైన సంబరాల కోసం తడుముకుందాం అనుకుంది. చిట్టిగాడిని పిలిచి నీకేం తినాలనిపిస్తోందోయ్ అని అడిగింది. ఎవరు అల్లుడిని అలా అడగరు. అడిగిన అల్లుళ్ళు చెప్పరు. కానీ చిట్టిపంతులు చిన్నవాడు కదా, అడిగి తెలుసుకుంటే ఏమిటి తప్పు అని సోదమ్మ అడిగేసింది. చిట్టిపంతులు చెప్తే తప్పేమిటి, తనకి ఏది ఇష్టమో చెప్పేశాడు కూడాను. నాకు చెక్కిలాలంటే భలే ఇష్టం కావాలన్నాడు. సోదమ్మ సంతోషించి చెక్కిలాలకి వరిపిండి ఉంటే చాలు, ఇంట్లో డబ్బాలో సిద్ధంగా పిండి ఉన్నది కూడాను. ఉత్సాహంతో సోదమ్మ చువ్వలా లేచి చకచకా చారడేసి చెక్కిలాలు తయారు చేసింది. చల్లాడంతోనే 4 చెక్కిలాలు చిట్టిపంతుల చేతిలో పెట్టింది. కుర్రవాడైతే మాత్రం అల్లుడయ్యాక కొంచెమైనా మొహమాటం ఉండాలి కదా. కానీ చిట్టిపంతులకి అలాంటి మొహమాటం ఏమీ లేకపోయింది. అత్తయ్య, నాకు ఉత్తుత్తి చెక్కిలాలైతే అస్సలు ఇష్టం ఉండదు అన్నాడు. మరేం కావాలి అని అడిగింది సోదమ్మ. మా అమ్మ నాకు వాటిని పాలల్లో ముంచిపెట్టేది అన్నాడు. పాపం సోదమ్మ గారింట పాలు లేవు. ఆమెకున్నదల్లా అల్లుడు రావాలన్న సరదా ఒక్కటే. సరదాతో పాటు చేయడానికి శక్తి కూడా ఉంది, కానీ ఇంట్లో సరుకు లేదు. చిట్టిపంతులు పాలు అడిగేసరికి నోరు విప్పి అడిగాక ఎక్కడైనా అప్పైనా చేసి తెస్తుంది కానీ మానుతుందా? అల్లుడు మనసు ఎలాగైనా తీర్చాలని సోదమ్మ పంచపాత్ర పుచ్చుకుని బయలుదేరింది. ఎక్కడికో వెళ్ళడం ఎందుకని పేరమ్మనే అడిగింది. మా ఇంట్లో పాలు పిల్లి తాగేసింది, కాసిన్ని బదిలీ పేరమ్మ, సాయంకాలం తీరుస్తాను అంది. సోదమ్మ గారింటి పిల్లి ఉన్నమాట నిజమే, కానీ అది పాలు తాగేసింది అన్నమాట మాత్రం శుద్ధ అబద్ధం. వాళ్ళింటి అసలు పాలు ఉంటేగా పిల్లి త్రాగిపోవడానికి. ఏ కళనుందో కానీ పేరమ్మ వెంటనే చిక్కటి పాలు పాత్ర నిండా పోసిచ్చింది. వాటిని తెచ్చి సోదమ్మ చిట్టిగాడి ముందు పెట్టింది. వాడు చెక్కిలాలన్నీ పాలలో ముంచుకుని కాస్త కొరుక్కుని తినేశాడు. వాడు 4 చెక్కిలాలు అయిపోయాయి, కానీ పాత్రలో పాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఏ గారు ముక్కో రొట్టు ముక్కో అయితే ముంచినప్పుడు పాలు పీల్చుకుంటుంది, కానీ రాయికి మళ్ళీ గట్టిగా ఉండే చెక్కిలాలు పాలేం పీల్చుకుంటాయి. అందుచేత పంచపాత్రలో తెచ్చిన పాలు తెచ్చినట్టుగానే ఉండిపోయాయి. పాలు అప్పు తీర్చడం ఎలాగరా భగవంతుడు అని బెంగ పెట్టుకున్న సోదమ్మ ఆ పాలు తరగకుండా పంచపాత్ర నిండా ఉండడం చూసింది. ఆమె మెదడులో మెరుపు లాంటి ఆలోచన ఒకటి వచ్చింది. ఆ మిగిలిన పాలు ఆమటనే పట్టుకెళ్ళి పేరమ్మకి అప్పు తీర్చేసి చక్కా వచ్చింది. సూరిశాస్త్రి ఇంటికి వచ్చి ఏమీ అల్లుడికి ఏమైనా చేసి పెట్టావా లేదా అని అడిగాడు. అక్కడి నుంచి తనేవో అన్ని సరుకులు ఇంటికి తెచ్చి పడేసినట్లు. సోదమ్మ నవ్వుతూ అప్పువారు అప్పు తీరే అల్లుడివారు మనసు తీరే అంది. అదేమిటని ఆశ్చర్యంతో శాస్త్రి అడిగితే మిగిలిన ఒక్క చెక్కిలము ఆయన చేతిలో పెడుతూ సంగతంతా చెప్పింది సోదమ్మ. సూరిశాస్త్రి చెక్కిలాల్ని పట్టుకుమనిపిస్తూ సోదమ్మ తెలివికి మెచ్చుకున్నాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కథలబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.